ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మరి 10 ఏళ్లలో ఒక్క జిల్లా పర్యటన చేసిండా? ఎలక్షన్లు వచ్చినప్పుడే బస్ వేసుకొని తిరుగుతాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే పాదయాత్రలు గుర్తొస్తాయి మీకు. ఇవాళ మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడు? చేయి, పాదయాత్ర చేయి. మా ముఖ్యమంత్రి, మా మంత్రులు చేస్తున్న అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయి. 500కే గ్యాస్ ఇస్తున్నారు, 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. రైతన్నలకు రైతు భరోసా ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు. ఇంకా సంక్షేమ పథకాలు చేపడుతుందని చెప్పి ఊరూరా ప్రచారం చేయి. ఇప్పుడైనా తెలంగాణ ప్రజలు నీ పక్షానికి వచ్చే సానుభూతి చెప్తారు. కేసీఆర్ 10 ఏళ్లలో ఏచలే. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ శ్రీకారం చుట్టిండు. ఇవాళ జిల్లాకు మైనార్ పోతున్నాడు, మంత్రులను తీసుకొని పోతున్నాడు. అక్కడ పరిస్థితులు ఆ జిల్లా సమీక్ష చేసి ఆ జిల్లాలో పెండింగ్ ఉన్నటువంటి పనులు గాని, సంక్షేమ పథకాల అమలు గాని చేయడానికి ముందు పోతున్నాడు. వారానికి ఒక జిల్లా తిరగడానికి ఈ రోజు నుంచి మా ముఖ్యమంత్రి కార్యాచరణ చేసిండ్రు. ఇవన్నీ మీరు మర్చిపోయి ఏమనంటే పార్టీ ఫిరాయింపులని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని చెప్పి కల్లబొల్లి మాటలతోటి ఇవాళ మళ్లీ బీజేపీకి ఇక్కడ గల్లీలో కుస్తీ పట్టి ఢిల్లీలో దోస్తాన్ చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీలో ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నారు? ఇక్కడ తెలంగాణ ప్రజలు కనీసం ఒక్క సీట్ అని మీకు ఇచ్చిరా? ఇక్కడ డిపాజిట్ కూడా దక్కలే కదా మీకు. మరి ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీలో మాట్లాడి ఇలా గల్లీలో ముఖం జడగా ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్ పెడుతున్నారు? తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ధైర్యం చేయలే. మా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పాలనకు రెఫరెండం అన్నారు. తెలంగాణ ప్రజలు గతంలో 39% వస్తే 40% ఇవాళ ఓట్ల శాతం పెంచి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి పాలనకు నిదర్శనంగా ఓట్లేసిరు. 65-66 సీట్లలో భారీ మెజార్టీ వచ్చింది. 3 ఎంపీలు ఉన్న కాడ 5 ఎంపీలు తీసుకొచ్చిండు. 14 ఎంపీలు గెలవాల్సిన ప్లేస్ లో ఇవాళ మీ టీఆర్ఎస్ వాళ్ళు బతుకుండగానే మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలను బీజేపీ పార్టీకి దానం చేసి ఆ పార్టీ సీట్లు గెలవడానికి మీరు దోహదపడ్డరు. ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ బీజేపీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 2 దోస్తాన్ ఢిల్లీలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ లేకుండా ఢిల్లీలో మీరు దోస్తాన్ చేస్తున్నారు. మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి పాలన మీద గాని, ఇక్కడ ప్రజాపాలన మీద మీరు మళ్ళొక్కసారి ఈ అవాక్కులు చవాకులు పేల్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గ్రామాల్లో కూడా తిరగనియరు. ఇలా గ్రామాల్లో తిరగ ముఖం లేక, తెలంగాణలో మీరు మాట్లాడే ముఖం లేకనే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా రాష్ట్రంలో ప్రజాపాలనను గౌరవ ముఖ్యమంత్రిని అబాద్ చేయాలని మీరు ఆలోచన చేస్తూ తప్ప తెలంగాణ ప్రజలు మొత్తం గౌరవ ముఖ్యమంత్రి వెనుక ఉన్నారు. ప్రజాపాలనకు ఇంకా కూడా అందరూ తోడ్పాడుండి ఎక్కువ సంక్షేమ పథకాల అమలుతో ఇలా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కూడా ప్రతిపక్షం అక్కడ వేరే పార్టీ ఉన్నా ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి మేము తెలంగాణ నుంచి కట్టే ట్యాక్సులు ఢిల్లీకి పోతున్నాయి కాబట్టి వాళ్ళతో చర్చలు జరిపి మాకు రావాల్సిన నిధులను ఢిల్లీ నుంచి కూడా తీసుకొస్తున్నాడు. గతంలో పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీరు ఏ రకంగా చనువు ఉన్నారు? తెలంగాణ నిధులు, నీళ్లు, నియామకాలు ఆంధ్ర పాలు చేసిరు. ఇలా అట్లా కాకుండా తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సంపద, విభజన ఉన్నటువంటి హామీలను అక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఇక్కడ తెలంగాణ గెలిచి ప్రగతి భవన్ లో పెట్టి విభజన హామీలను ఏదైతే పోయినటువంటి గ్రామాలను కూడా మళ్లీ తెలంగాణలో విలీనం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు తోటి ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా సత్సంబంధాలు పెట్టుకుని తెలంగాణ అభివృద్ధి కోసం పక్క రాష్ట్రంతో కూడా మా దోస్తాన్ని మెయింటైన్ చేసి మనకు రావాల్సినటువంటి నిధులను కూడా ఢిల్లీని తీసుకొచ్చు. కాబట్టి ఇది ప్రజాపాలన, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన. మీరు దీన్ని జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి గారి మీద బురద చాలా చూస్తున్నారు. ఆ బురద ఖచ్చితంగా మీ మీదే పడుతుంది. ఇకనైనా మీరు ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకుంటే కనీసం మీకు తెలంగాణలో గౌరవం ఉంటుంది. మీరు బీఆర్ఎస్ పార్టీని మీరు టీఆర్ఎస్ పెట్టుకున్నా మీ అయ్యను బొక్కబొర్ల పడ్డా తెలంగాణలో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖాయం. సంక్షేమ పథకాలు తేడంలో భారతదేశంలోనే తెలంగాణ పై స్థాయిలో ఉంటుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇలాంటి చౌకబార్ పాలనను మానుకోవాలని చెప్పి మాజీ మంత్రులకు తెలియజేస్తున్నాం.